బాగా నైస్ గాలు ప్రసన్న. ఎక్కడిది కోడి యాడ్ తెచ్చారు? మాడూరు నుంచే. కట్టా పుంజా ఇదా? గుడ్లు ఉన్నాయా? ఎక్కడ తెలుసు నీకా? ఇచ్చారులే. గుడ్లు ఉండొచ్చు, లేకుండా కూడా పోవచ్చు కదా. రెండింటికి ఉంటాయా, ఒకదానికి ఉంటాయా? పెట్ట మేల పుంజు మేల మనం చేసుకుని తినేదానికి? ఎందుకని? బాగా టేస్టీగా ఉంటుందా? ఎందుకని పెట్ట టేస్ట్గా ఉంటుంది, పుంజు ఎందుకు టేస్ట్ ఉండదు? గుడ్లు పెట్టినంత మాత్రానే టేస్ట్ ఉంటుందా? ఎందుకట్ట? గుడ్ల పేగు బాగా టేస్ట్ ఉంటుంది. అవును, కరెక్ట్. వీడియో తీసేటప్పుడు ఇట్లా చెప్తుంటుంది, గురిగ్గా చెప్తుంది. మంచి మంచి విషయాలు చెప్పాలి కానీ వీడియోక. రెండు పెట్టలేనా? హలాల్ చేసుకొచ్చారా? ఎక్కడ? చికెన్ షాప్లో. కట్టెలు ఎక్కడ తెప్పించారు? ఈ సౌక్ కట్టెలు ఉన్నాయి. ఇవి కూడా బాగా మండుతాయి కదా. ఎరువు వేస్తే ఆకుకూరలు కూడా బాగా వస్తాయి, కాయలు బాగా కాస్తాయి. రామ్మారా ఈ వీటి గురించి చెప్దురా. దామ్మా చెప్పు. బాగా రెడీ అయ్యారా? వాతావరణం కూడా చాలా బాగుంది ఈరోజు. మంచిగా మబ్బులు అన్నీ భలే ఉన్నాయి ఈరోజు. సూపర్ అట్మాస్ఫియర్. ఊటీ టైప్లో ఉంది, కరెక్ట్గా చెప్పారు. ఈ కోళ్ళు ఎక్కడ తెప్పించారు మీరు? ఎందుకని? ఎందుకంటే ఇది లెగ్ పీస్ ఉంటుంది, దీంట్లో ఫైబర్ ఉంటుంది. దీంట్లో తింటే చాలా మంది డైటింగ్ లో ఉండేవాళ్ళు అది బోన్స్ లేని చికెన్ బ్రెస్ట్ పీస్ తింటారు. సో బ్రెస్ట్ పీస్ కాకపోతే ఇది కూడా తినొచ్చు వాళ్ళు. ఇది కూడా తింటే ఇలా బైసెప్స్ వస్తాయి, ట్రైసెప్స్ వస్తాయి, అవి వస్తాయి. సో అది చాలా హెల్దీ తినడానికి. మేము తింటున్నాం. మంచి వాసన వస్తుంది కాలొస్తుంటే. ఏం వాసన అది? లైక్ టెంట్స్ కట్టుకొని బాన్ ఫైర్ పెట్టుకొని చేసినట్టు స్మెల్ పీలిస్తే చాలా హెల్దీ. ఈ వాతావరణంలో వాతావరణం ఏంది? వాతావరణం ఏంది? ఇది క్లౌడీ. ఇది అక్టోబర్ 15th కదా. 15 కాదు. ఎంత ఈరోజు? ఏంది అక్టోబర్ 11th? ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? లేదు. నిన్న 10th. సో ఇలానే వాన పడింది, మళ్ళీ ఆగిపోయింది. సో అక్టోబర్ ఇది వింటర్ సీజన్, రైనీ సీజన్ ఇది. సో అక్టోబర్ అంతా వాన పడతాయి అనుకుంటా, కానీ మనం చెప్పలేము. శాటిలైట్ ని కూడా ఊహించలేము. శాటిలైట్ ని కూడా ఊహించలేము. మన న్యూస్ రీడర్స్ లైక్ వెదర్ న్యూస్ రీడర్స్ ఊహించగలుగుతారేమో, కానీ మనం ఊహించలేము. నార్మల్. ఏం చెట్లు అమ్మాయి? ఇది మిరప చెట్లు. ఇదంతా మిరప చెట్లు. ఈ కింద ఉండేటి ఇది అల్లం చెట్టు. ఇది అల్లం చెట్టు. అల్లం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? జింజర్.
జింజర్, వెరీ గుడ్. ఇంకా ఇక్కడ ఏమన్నా చెట్ల గురించి చెప్తావా? ఇదంతా ఎరువు ఈ రోజే తెప్పించాము. ఎక్కడి నుంచి తెప్పించారు? ఇక్కడ మామిడి ఊరు. ఏమి ఎరువు అమ్మ ఇది? ఇది నల్ల ఎరువు. ఇది అంతా ఇది పూల చెట్టు. ఏం చెట్టు ఇది? మ్యారీగోల్డ్. ఒకసారి పుట్టుకొని చూపిస్తారా మాకు ఫ్లవర్స్? ఇది ఇది వాడిపోయింది. అక్కడ మళ్ళీ ఇంకా చిన్న మొగ్గలు ఉన్నాయి కదా, మళ్ళీ కాస్తాయి. మళ్ళీ ఇలా అక్కడ పూస్తాయి. ఆ పొడుగ్గా కాసే కాయలు ఏంటి అమ్మాయి? పొళ్ళకాయలు. అది చూడండి, దాని కింద చిన్న దాని కింద ఉంటుంది కదా, అది పాము, స్నేక్ గార్డ్ అంటారు. పొట్లకాయ. సో కర్పూరవల్లి కూడా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ పొట్లకాయకి ఎలా మొగ్గు వస్తుంటే ఫస్ట్ ఒక చిన్న మొగ్గు వస్తుంది. వంకాయ కాయలు కాసినట్టున్నాయి. ఫస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక చిన్న మొగ్గు వస్తుంది, దాంట్లో ఒక ఫ్లవర్ పూస్తుంది. ఆ ఫ్లవర్ పూసాక దాంట్లోంచి పొట్లకాయ వస్తుంది. ఈ కోడి కాల్సే పని జరుగుతా ఉన్నట్టుంది. జరుగుతూ ఉంది. హలాల్ చేసుకొచ్చేసాం దీన్ని. సో ఏం చేసుకొచ్చారా? హలాల్ అంటే హలాల్ అంటే గొంతు కోసేయటమేనా? మనమే దీన్ని బొచ్చు పీక్కోవాలి. అవును, ఇటు కాల్సినందువల్ల ఉపయోగం ఏమన్నా ఉందా కోడికి? ఉంది, బట్ టేస్టీగా వస్తుంది, క్రంచీ కూడా. ఈ కోడి కాలుస్తుంటే ఆమె ఎవరి కొత్త వాళ్ళు? ప్రసన్నారెడ్డి. యాకసిరి ప్రసన్నారెడ్డి బాగా కాలుస్తుందా? తను యానాది ప్రసన్న, తన ఇంటి పేరు యాకసిరి. అయినా కూడా కాయ బాగా కాలుస్తుంది కదా కోడి, మంచిది కదా. కొంచెం దూరంగా ఉండాలి మనం, ఎందుకంటే ఈ చెట్లు వస్తాయి కదా, చెట్లు. ఇప్పుడు కోసేది ఈమె కోస్తుందా లేకపోతే ఇంకెవరు అసిస్టెంట్ ని తీసుకొచ్చుకుంటుందా? అసిస్టెంట్ తీసుకురాదు, టౌన్ లోకి వెళ్ళి కోస్తుంది. టౌన్ లోకి వెళ్ళి కోస్తుందా? ఇప్పుడు ఈ వీడియోలో కోసే కార్యక్రమం కూడా తీయాలనా, తీయబడలేదా? నెక్స్ట్ టైం.